హలో అందరికీ క్యారెట్ బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా క్యారెట్ రైస్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈ రకంగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేకుంటే నెయ్యి కూడా వాడొచ్చండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఎల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ బీట్రూట్ తురుమునైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు ఇవి ముక్కలు ముక్కలుగా కనబడవు కాబట్టి చాలా సింపుల్గా తినేయొచ్చు. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ అండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు కలిపేసి ఇందులోనే 2 పచ్చిమిర్చిలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. మనం అన్నంనైతే ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలండి. లేకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ మళ్ళీ ఇలా కుక్ చేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ని. ఇప్పుడు ఇందులోకి అన్నంనైతే ఇలాగా మొత్తం పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. మనకు సరిపడినంత వేసుకోవాలండి. ఇప్పుడు అన్నం మీద నుండి పసుపు కారం సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలండి. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇలా మొత్తం 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 మినిట్ అయితే మూత పెట్టేసి కొంచెం సిమ్ములో కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత బీట్రూట్ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అయితే సర్వ్ చేసుకోవచ్చండి. నచ్చితే కనుక కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.